అందరికీ నమస్కారం. ఈరోజు మనం అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. దీన్ని మనం ఎందుకు చిన్న వయసులోనే స్టార్ట్ చేయాలి, మన శాలరీతో సంబంధం లేకుండా ఎంతో కొంత సేవ్ చేయడం ఎందుకు నేర్చుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. మొదటిగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే మనం ఒక ఫిక్స్ చేసిన అమౌంట్ని ప్రతి నెల ఆటో డెబిట్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటం. సో జస్ట్ ఆటో డెబిట్ సెట్ చేయండి, మన మనీ మన కోసం వర్క్ చేస్తుంది ప్రతి నెల. నెక్స్ట్ మనం సిప్ అనేది చిన్న వయసులోనే ఎందుకు స్టార్ట్ చేయాలనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయేది క్యాలిక్యులేటెడ్ ఎట్ ద రేట్ ఆఫ్ 12% ఇంట్రెస్ట్ కాంపౌండింగ్ యాన్యువల్లీ. ఒక వ్యక్తి 23 వయసులో ఒక 2,000 రూపాయలు సిప్ చేయటం మొదలుపెట్టాడు అనుకుందాం. అతడు 35 అంటే తనకి 58 వయసు వచ్చేసరికి అతని దగ్గర ₹1,00,00,000 కార్పస్ ఫండ్ ఉంటుంది. అదే వ్యక్తి సేమ్ 2,000 రూపాయల సిప్ని 33 వయసులో స్టార్ట్ చేస్తే, అంటే 10 ఏళ్ళు లేటుగా స్టార్ట్ చేస్తే, తనకి 58 వయసు వచ్చేసరికి అతని దగ్గర 30 లక్షలు మాత్రమే ఉంటుంది. సో ₹1,00,00,000 30 లక్షలు, చూడండి ఆ గ్యాప్ ఎంతో. సో టైమ్ ఈజ్ ద రియల్ మ్యాజిక్ ఇన్ ద సిప్. కాబట్టి మన శాలరీతో సంబంధం లేకుండా మనకు జాబ్ వచ్చిన వెంటనే చిన్న వయసులోనే సిప్ స్టార్ట్ చేయడం అలవాటు చేసుకోండి. సిప్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన 4 ముఖ్యమైన విషయాలను చూద్దాం. గోల్ బేస్డ్ సిప్ చేయటం, మన అవసరాన్ని బట్టి హౌసింగ్, వెడ్డింగ్, హయ్యర్ ఎడ్యుకేషన్. సో మన అవసరానికి ఎంత డబ్బు కావాలి, ఎంత టైంలో కావాలి అనేది నిర్ణయించుకొని దాన్ని బట్టి మనం మంత్లీ ఎంత సేవ్ చేయాలనేది సిప్ చేయాలి. సెకండ్ వన్, మనకి సిప్లో లాంగ్ టర్మ్ వ్యూ ఉండాలి. మినిమం 5 years 10 years కోసం సిప్ చేయండి. సో మూడో విషయం, సిప్ చేయటంలో మనం ఎంచుకునే ఫండ్ చాలా ఇంపార్టెంట్. అది మనకు వచ్చే రేట్ ఆఫ్ రిటర్న్ని డిసైడ్ చేస్తుంది, అలాగే మనం తీసుకునే రిస్క్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఇండెక్స్డ్ బేస్డ్ ఫండ్స్తో మీరు స్టార్ట్ చేయండి. నెక్స్ట్, సిప్ అనేది మనం ఎప్పుడైనా మన ఫండ్స్ని ఇయర్లీ రివ్యూ చేసుకోవాలి. సో ఎవ్రీ ఇయర్ వాటి పర్ఫార్మెన్స్ని రివ్యూ చేయండి. షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ కోసం మాత్రం భయపడకండి. ద ఫైనల్ వన్, సిప్లో స్టెప్అప్ని అలవాటు చేసుకోవటం. సో స్టెప్అప్ అంటే మన శాలరీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనం సిప్ని కూడా స్టెప్అప్ చేస్తూ ఉండటం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ ఇయర్ మన శాలరీ 10% ఇంక్రిమెంట్ ఉంటుంది అనుకున్నాం. 2000లో స్టార్ట్ చేసిన సిప్ 10% అంటే సెకండ్ ఇయర్ 2,200, నెక్స్ట్ ఇయర్ 2,420, అలా స్టెప్అప్ చేస్తూ వెళ్ళండి. సో స్టెప్అప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మన గోల్ని మనం చాలా త్వరగా రీచ్ అవుతాం మనం స్టెప్అప్ చేయటం వల్ల. సో చివరిగా, 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతో మొదలవుతుంది అన్నట్లు చిన్న మొత్తంతో స్టార్ట్ చేసిన సిప్ పెద్ద వెల్త్ని క్రియేట్ చేస్తుంది. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మహిమ. ఐన్స్టీన్ అన్నట్లు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ద 8th wonder ఆఫ్ ద వరల్డ్. ద పర్సన్ హూ అండర్స్టాండ్స్ ఇట్ ఎర్న్స్ ఇట్, ద పర్సన్ హూ డజంట్ అండర్స్టాండ్ ఇట్ పేస్ ఇట్.